వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం జూన్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 4 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే సురేషన్ పాటేల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద యాక్టింగ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇన్ ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇన్ ప్లేస్ ఆఫ్ సంజయ్ కొఠారి. మనకి యాక్చువల్గా కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా సంజయ్ కొఠారి అయితే ఉండేవారు. ఈ సంజయ్ కొఠారి స్థానంలో కేంద్ర విజిలెన్స్ కమిషనర్లో మనకి సురేషన్ పాటేల్ ఈయనైతే విజిలెన్స్ కమిషనర్గా కింద అయితే ఉండేవారు, సబార్డినేట్ కింద. సో ఈయన ప్రస్తుతానికి తాత్కాలిక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా అయితే నియమితులవడం జరిగింది. సో ప్రస్తుత సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు అంటే మనకి యాక్టింగ్ వచ్చి మనకి సురేషన్ పాటేల్. నెక్స్ట్ ప్రవీణ్ సింహ అపాయింటెడ్ యాజ్ ద స్పెషల్ డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ. మనకి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి స్పెషల్ డైరెక్టర్గా ప్రవీణ్ సింహ అయితే నియమితులవడం జరిగింది. యాక్చువల్గా ప్రస్తుతం మనకి సిబిఐ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే సుబోధ్ కుమార్ జైస్వాల్ అయితే ఉన్నారు. సో ఈ సుబోధ్ కుమార్ జైస్వాల్ వచ్చి డైరెక్టర్ జనరల్ అయితే ఈయన తర్వాత మనకి సెకండ్ పొజిషన్లో డైరెక్టర్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ఈయన తర్వాత ప్రవీణ్ సింహ అయితే మనకి వ్యవహరించడం జరుగుతుంది. సో స్పెషల్ డైరెక్టర్ ఎవరు అంటే మనకి సెకండ్ పొజిషన్ అని అయితే సిబిఐలో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డాక్టర్ తడాంగ్ మిను బికమ్ ద ఫస్ట్ ఇన్ ద స్టేట్ అండ్ సెకండ్ ఇండియన్ ఉమెన్ ఇన్ ద కంట్రీ టు బి అపాయింటెడ్ యాజ్ ద మెంబర్ ఆఫ్ కోచ్ కమిటీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ AIBA. డాక్టర్ తడాంగ్ మిను వచ్చి అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ యొక్క కోచ్ కమిటీ సభ్యురాలుగా నియమించబడిన రాష్ట్రంలో మొదటి మరియు దేశంలో రెండవ భారతీయ మహిళగా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ బ్రిటిష్ లాయర్ కరీం ఖాన్ స్వాన్ ఇన్ యాజ్ ద ICC చీఫ్ ప్రాసిక్యూటర్. మనకి బ్రిటిష్ న్యాయవాది కరీం ఖాన్ వచ్చి ICC చీఫ్ ప్రాసిక్యూటర్గా అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్ డాక్టర్ ప్రతిమా మూర్తి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్. మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్కి సంబంధించి సైకియాట్రీకి మనకి అధిపతిగా డాక్టర్ ప్రతిమా మూర్తి అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ ట్విట్టర్ అపాయింటెడ్ కాలిఫోర్నియా బేస్డ్ జెరేమీ కేసిల్ యాజ్ ఇండియన్ గ్రీవెన్స్ ఆఫీసర్. ట్విట్టర్ వచ్చి కాలిఫోర్నియాకి చెందిన జెరేమీ కేసిల్ను ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్గా అయితే నియమించింది. నెక్స్ట్ వాట్సాప్ అపాయింటెడ్ మనీష్ మహాత్మా యాజ్ ద హెడ్ ఆఫ్ పేమెంట్స్ ఇన్ ఇండియా. వాట్సాప్ భారతదేశంలో చెల్లింపులకు సంబంధించి ఈ హెడ్ ఆఫ్ పేమెంట్స్కి అయితే మనీష్ మహాత్మాని అయితే నియమించింది. నెక్స్ట్ శంభునాథ్ శ్రీవాస్తవ ఏ ఫార్మర్ జడ్జ్ ఆఫ్ అలహాబాద్ హైకోర్ట్ అండ్ ఫార్మర్ చీఫ్ లోకాయుక్త ఆఫ్ ఛత్తీస్గఢ్ హ్యాస్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ అసోసియేషన్ IFUNA. మనకి అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఛత్తీస్గఢ్ మాజీ చీఫ్ లోకాయుక్తగా వర్క్ చేసిన శంభునాథ్ శ్రీవాస్తవ ఎవరైతే ఉన్నారో ఈయన మనకి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ఐక్యరాజ్యసమితి సంఘాల చైర్మన్గా అయితే సో మనకి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ అసోసియేషన్కి సంబంధించి చైర్మన్గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ ఉపాసన కామినేని నేమ్డ్ ద అంబాసిడర్ ఆఫ్ ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్ ఎట్ WWF ఇండియా. WWF ఇండియాలో ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోల రాయబారిగా మనకి అంబాసిడర్గా ఉపాసన కామినేని అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ జస్ప్రీత్ బుమ్రా రోప్డ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ OnePlus. సో OnePlus బ్రాండ్ ఏదైతే ఉందో తన యొక్క బ్రాండ్ అంబాసిడర్గా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ఓపెన్ సొసైటీ ప్రైజ్ ఫర్ 2021 హ్యాస్ బీన్ అవార్డెడ్ టు KK శైలజ. సో 2021 సంవత్సరానికి సంబంధించి సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ఓపెన్ సొసైటీ బహుమతిని KK శైలజకి అయితే ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ విన్స్ ద రికగ్నైజేషన్ ఆఫ్ ఇండియా బెస్ట్ ఎంప్లాయర్ అమాంగ్ నేషన్ బిల్డర్స్ 2021. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వచ్చి నేషనల్ బిల్డర్ 2021లో భారతదేశం యొక్క ఉత్తమ యజమానుల గుర్తింపుగా అయితే ఈ సంస్థ అయితే నిలవడం జరిగింది. ఇండియా బెస్ట్ ఎంప్లాయర్ అమాంగ్ నేషనల్ బిల్డర్స్ 2021లో ఏ సంస్థ ఎన్నికైంది అంటే NTPC అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. నెక్స్ట్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ద ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ జనరల్స్ రోల్ ఆఫ్ ఎక్సలెన్స్ హానర్ ఇన్ ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో విమానాశ్రయ కౌన్సిల్ ఇంటర్నేషనల్ యొక్క డైరెక్టర్ జనరల్ యొక్క విమానాశ్రయ సేవా నాణ్యత ఎక్సలెన్స్ గౌరవాన్ని అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెంచ్ నాన్ ఫిక్షన్ ఆథర్ ఇమాన్యుయల్ కరారో విన్స్ ద స్పానిష్ ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్యూరియస్ లిటరేచర్ అవార్డ్. మనకి ఫ్రెంచ్ నాన్ ఫిక్షన్ రచయిత ఇమాన్యుయల్ కరారో వచ్చి టాప్ స్పానిష్ ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్యూరియస్ లిటరేచర్ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ RK సబర్వాల్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ మంగోలియా ది ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్. మనకి RK సబర్వాల్కు మంగోలియాకి చెందిన ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అత్యున్నత పౌర పురస్కారం. మంగోలియాకి చెందిన అత్యున్నత పౌర పురస్కారమే ఈ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అనేది. సో దీన్ని మనకి ఎవరికి ఇచ్చారు అంటే RK సబర్వాల్. నెక్స్ట్ జర్నలిస్ట్
Palagumi Sainath has been awarded the Fukuoka Grand Prize for 2021. జర్నలిస్ట్ పాలగుమి సైనాథ్కు 2021 సంవత్సరానికి సంబంధించి ఫుకుయోకా గ్రాండ్ ప్రైజ్ని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్మార్ట్ సిటీ అవార్డ్స్లో మనకి చాలా సిటీస్ చాలా కేటగిరీస్లో అవార్డ్స్ అయితే గెలుచుకున్నాయి. ఇందులో మనకి కొన్ని చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ వాజ్ ర్యాంక్ ద టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్. మనకి స్మార్ట్ సిటీస్లో ఉత్తమ రాష్ట్రంగా అయితే ఉత్తరప్రదేశ్, అలాగే బెస్ట్ యూనియన్ టెరిటరీ అంటే ఉత్తమ కేంద్రపాలిత ప్రాంతంగా అయితే మనకి చండీగఢ్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా చాలా అవార్డ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ తహీరా కాశ్యప్ ఖురానా అనౌన్స్డ్ ద న్యూ బుక్ ద 7 సైన్స్ ఆఫ్ బీయింగ్ ఏ మదర్. సో ద 7 సైన్స్ ఆఫ్ బీయింగ్ ఏ మదర్ పుస్తక రచయిత ఎవరు అంటే మనకి తహీరా కాశ్యప్ ఖురానా. అలాగే మనకి హబా కార్టూన్ బుక్ ఆథర్ ఎవరు అంటే మనకి కాజల్ సూరి. ఓకే, హబా కార్టూన్ పుస్తక రచయిత కాజల్ సూరి. అలాగే యాక్టర్ విల్ స్మిత్ అనౌన్స్డ్ హిస్ ఆటోబయోగ్రఫీ విల్. సో మనకి హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ ఉన్నారు కదా, సో ఇతను ఆత్మకథ ఆటోబయోగ్రఫీని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అతని యొక్క ఆటోబయోగ్రఫీ పేరు ఏంటి అంటే విల్. సో విల్ అనే పుస్తకం మనకి ఏ హాలీవుడ్ నటుడి యొక్క ఆటోబయోగ్రఫీ లేదా ఆత్మకథ అని అడిగితే కనుక ఆన్సర్ వచ్చి మనకి విల్ స్మిత్. నెక్స్ట్ యూనియన్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ హ్యాస్ అన్వీల్డ్ ద కృష్ణ సక్సేనా బుక్ మై జాయ్స్ అండ్ సారోస్ యాజ్ ద మదర్ ఆఫ్ ఏ స్పెషల్ చైల్డ్. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కృష్ణ సక్సేనాకి సంబంధించిన పుస్తకమైన నా ఆనందాలు మరియు దుఃఖాలు ఒక ప్రత్యేక పిల్లల తల్లిగా. ఓకే, సో బుక్స్ అండ్ ఆథర్స్ లాంటి కొన్ని వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మెయిన్ అయితే చూసుకోండి. ట్రూ ట్రాన్స్లేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మై జాయ్స్ అండ్ సారోస్ యాజ్ ద మదర్ ఆఫ్ స్పెషల్ చైల్డ్. ఈ పుస్తక రచయిత ఎవరు అంటే కృష్ణ సక్సేనా. ఈ పుస్తకాన్ని ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్ బుక్ ఆథర్ రస్కిన్ బాండ్. ఓకే, ఇది ఒక అద్భుతమైన జీవితం. ఓకే, ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్ పుస్తక రచయిత ఎవరు అంటే రస్కిన్ బాండ్. నెక్స్ట్ ఫియర్స్లీ ఫీమేల్ ద డ్యూటీ చంద్ స్టోరీ. ఓకే, మనకి అథ్లెటిక్ డ్యూటీ చంద్ ఎవరైతే ఉన్నారో ఫియర్స్లీ ఫీమేల్ ద డ్యూటీ చంద్ స్టోరీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే సుదీప్ మిశ్రా. నెక్స్ట్ పాలసీ మేకర్స్ జనరల్ ఫ్రమ్ న్యూఢిల్లీ టు వాషింగ్టన్ డీసీ బై కౌశిక్ బసు. మనకి విధాన రూపకర్త జనరల్ న్యూఢిల్లీ నుండి వాషింగ్టన్ డీసీ వరకు. ఓకే, పాలసీ మేకర్ జనరల్ ఫ్రమ్ న్యూఢిల్లీ టు వాషింగ్టన్ డీసీ. బుక్ ఆథర్ ఎవరు అంటే మనకి కౌశిక్ బసు. నెక్స్ట్ కాశ్మీరీ సెంచురీ పోర్ట్రేట్ ఆఫ్ సొసైటీ ఇన్ ద ఫ్లక్స్ ఆథర్డ్ బై ద కేమలతా వక్లు. మనకి కాశ్మీర్ సెంచురీ పోర్ట్రేట్ ఆఫ్ ది సొసైటీ ఇన్ ఫ్లక్స్ పుస్తక రచయిత కేమలతా వక్లు. నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వి రమణ హ్యాస్ రిలీజ్డ్ ద ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆర్వి రవీంద్రన్ బుక్స్ యానమోలిస్ ఇన్ లా అండ్ జస్టిస్. ఓకే, మనకి ఈ యానమోలిస్ ఇన్ లా అండ్ జస్టిస్ పుస్తక రచయిత ఎవరు అంటే ఆర్వి రవీంద్రన్. ఈయన ఎవరు అంటే ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జిగా వర్క్ చేశారు. ఈ పుస్తకాన్ని రిలీజ్ చేసింది ఎవరు అంటే ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న ఎన్వి రమణ. నూతలపాటి వెంకటరమణ గారు అయితే పుస్తకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇండిసిషన్ ర్యాంక్స్లో చూసినట్లయితే బెంగళూరు ర్యాంక్డ్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ 5 టెక్నాలజీ సెంటర్స్ ఇన్ ఏషియా పసిఫిక్లో టాప్ 5 టెక్నాలజీ సెంటర్లో మనకి కర్ణాటకలోని బెంగళూరు అయితే ఒకటిగా నిలవడం జరిగింది. నెక్స్ట్ జంషెద్ది నుసరవంజీ తాతా. ఓకే, జంషెద్ది నుసరవంజీ తాతా ఇండియన్ పైనీర్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ టాటా గ్రూప్ హ్యాస్ టాప్డ్ ద ఇనాగ్రల్ ఎడిల్గ్యూ హురున్ ఫిలంథ్రపిస్ట్ ఆఫ్ ద కంట్రీ లిస్ట్. భారత మార్గదర్శక పారిశ్రామికవేత్త మరియు టాటా గ్రూప్ వ్యవస్థాపకుడైన జంషెడ్డి మనకి నుసరవంజీ టాటా వచ్చి సెంచరీ జాబితాలో ప్రారంభ. ఎడిల్గ్యూ హురున్ పరోపకారి అగ్రస్థానంలో అయితే మనకి ఫిలంథ్రపిస్ట్ సెంచరీ లిస్టులో అయితే చోటు చేసుకోవడం జరిగింది. Ashgabat, the capital of Turkmenistan in Central Asia, has been named the world's most expensive city for foreign workers. మనకి మధ్య ఏషియాలోని తుర్క్మెనిస్తాన్ రాజధాని ఆష్బాత్ వచ్చి విదేశీ కార్మికుల కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా పేరు పొందడం జరిగింది. నెక్స్ట్ న్యూజిలాండ్ బీట్స్ ఇండియా టు ఓన్ ద ఇనాగ్రల్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. మనకి ఇటీవల ఐసీసీ ప్రపంచ ఛాంపియన్షిప్ అయితే జరిగింది కదా, ఫైనల్ మనకి ఇండియా న్యూజిలాండ్ మీద అయితే జరిగింది. సో మనకి ఇండియా వచ్చి న్యూజిలాండ్ వచ్చి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అయితే గెలుచుకుంది. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ 2021 టు బి షిఫ్టెడ్ ఫ్రమ్ ఇండియా టు యుఏఈ. ఓకే, మనకి T20 ప్రపంచ కప్ మ్యాచ్ 2021లో భారతదేశంలో అయితే జరగాల్సి ఉంది, కానీ కోవిడ్ ఇతర కారణాల వల్ల మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి అయితే దీన్ని అయితే మార్చనున్నారు. నెక్స్ట్ వెయిట్ లిఫ్టర్ లారెల్ హుబార్డ్ విల్ బి ద ఫస్ట్ ట్రాన్స్ అథ్లెటిక్ టు కంపీట్ అట్ ఒలింపిక్స్. వెయిట్ లిఫ్టర్ లారెల్ హుబార్డ్ వచ్చి ఒలింపిక్స్లో పాల్గొనే మొట్టమొదటి ట్రాన్స్ అథ్లెటిక్గా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ మ్యాక్స్ వర్స్టాపిన్ ఓన్ ద స్టైరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021. మ్యాక్స్ వర్స్టాపిన్ వచ్చి స్టైరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021 అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ జమైకన్ స్ప్రింటర్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ ప్రైస్ బికమ్ ద సెకండ్ ఫాస్టెస్ట్ ఉమెన్ ఆఫ్ ఆల్ టైమ్ బిహైండ్ 100 meters 10.63 seconds.
మనకి జమైకా స్ప్రింటర్ షెల్లియాన్ ఫ్రైజర్ ప్రైస్ వచ్చి 100 మీటర్ల రేసును 10.63 సెకండ్లో కంప్లీట్ చేసి ఆల్ టైమ్ సెకండ్ వేగవంతమైన మహిళ, ఓకే, సెకండ్ ఫాస్టెస్ట్ ఉమెన్గా అయితే నిలవడం జరిగింది. సో 100 మీటర్స్ టైం వచ్చి మనకి షెల్లియాన్ ఫ్రైజర్ ప్రైస్ది 10.63 సెకండ్ 10.63 సెకండ్లో అయితే కంప్లీట్ చేసిన జరిగింది. సో ఫస్ట్ ఎవరున్నారు ఈ రికార్డులో అంటే ఫ్లోరెన్స్ గ్రిఫ్త్ జోనర్ వచ్చి 10.49 సెకండ్స్లో అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈమె తర్వాత సెకండ్ రికార్డ్ వచ్చి మనకి సెకండ్ ఫాస్టెస్ట్ ఉమెన్గా అయితే షెల్లియాన్ ఫ్రైజర్ ప్రైస్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ రాణి రాంపాల్ అండ్ మన్ప్రీత్ సింగ్ నేమ్డ్ ద కెప్టెన్స్ ఆఫ్ ఇండియన్ హాకీ టీమ్స్. మనకి భారత హాకీ జట్టులో కెప్టెన్గా మనకి ఉమెన్కి సంబంధించి రాణి రాంపాల్, మెన్కి సంబంధించి మన్ప్రీత్ సింగ్ అయితే కెప్టెన్స్గా అయితే నిలవడం జరిగింది. ఆస్ట్రేలియన్ స్విమ్మర్ కైలీ మెక్కిన్ బ్రేక్స్ ద 100 మీటర్ బ్యాక్ స్ట్రోక్ వరల్డ్ రికార్డ్ ఎట్ ద సౌత్ ఆస్ట్రేలియన్ aquatic సెంటర్ విత్ ద టైమ్ ఆఫ్ 57.45 seconds ఫ్రమ్ ద ప్రీవియస్ రికార్డ్ ఆఫ్ 57.57 seconds. ఆస్ట్రేలియా ఈతగాడైన కెల్లీ మెకిన్ దక్షిణ ఆస్ట్రేలియా aquatic సెంటర్లో మనకి 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ ప్రపంచ రికార్డును 57.5 సెకండ్ల సమయంతో 57.57 సెకండ్ల పాత రికార్డును అయితే బద్దలుకొడడం అయితే జరిగింది. వరల్డ్ రికార్డ్ 57.57 57.57 సెకండ్లు ఉండేది. ఇప్పుడు మనకి కైలీ మెక్కిన్ వచ్చి 57.45 సెకండ్లో ఈ 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ అనేది కంప్లీట్ చేసి ప్రపంచ రికార్డును అయితే నెలకొల్పడం జరిగింది. ఇతను మనకి ఆస్ట్రేలియన్ స్విమ్మర్. క్రిస్టియానో రొనాల్డో బికమ్ ద జాయింట్ టాప్ స్కోరర్ ఇన్ ద మెన్స్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్. క్రిస్టియానో రొనాల్డో వచ్చి పురుషుల అంతర్జాతీయ ఫుట్బాల్లో ఉమ్మడి టాప్ స్కోరర్గా అయితే నిలవడం జరిగింది. సో టాప్ ప్లేస్లో మనకి ఇతనితో పాటుగా మనకి ఉన్నది ఇంకొక వ్యక్తి ఎవరు అంటే అలీ డై. నెక్స్ట్ దీపికా కుమారి విన్స్ ద గోల్డ్ మెడల్ అట్ ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 3. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 3లో దీపికా కుమారి బంగారు పథకాన్ని అయితే సాధించడం జరిగింది. నెక్స్ట్ అనుషుల రావు ఫ్రమ్ మధ్యప్రదేశ్ ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ టు గెట్ ద డోప్ బ్యాన్. మనకు అనుషుల రావు మధ్యప్రదేశ్కి చెందిన మహిళా క్రికెటర్ ఎవరైతే ఉన్నారో డోప్ నిషేధం పొందిన తొలి మహిళా క్రికెటర్గా అయితే నిలవడం జరిగింది. సో డోప్ టెస్ట్ అనేది చేస్తారు కదా, మనకి ఏదైనా మాదక ద్రవ్యాలు లాంటి డ్రగ్స్ లాంటివి అయితే ఏదైతే వాడుకోవడం ఉన్నాయో వాడితే కనుక మనకైతే వాటి నుండి మనకి క్రికెట్ నుండి మనకి కొంతకాలం నిషేధం అయితే విధిస్తారో. సో ఆ విధంగా మధ్యప్రదేశ్కి చెందిన మహిళా క్రికెటర్ అనుషుల రావుపై నిషేధం అయితే విధించడం జరిగింది. షఫాలి వర్మ బికమ్ ద యంగెస్ట్ ఇండియన్ టు మేక్ డెబ్యూట్ ఇన్ ఆల్ ఫార్మాట్స్ ఆఫ్ క్రికెట్. ఓకే, సో ఏజ్ వచ్చి 17 years and 150 days 17 సంవత్సరాల 150 రోజుల ఏజ్లో మనకి అన్ని ఫార్మాట్స్లోనూ అంటే ఓడిఐ, టెస్ట్, T20 ఇలా అన్ని రకాల ఫార్మాట్లోనూ అడుగుపెట్టిన అతి పిన్న వయస్కురాలుగా ఇండియాకి చెందిన షఫాలి వర్మ అయితే నిలవడం జరిగింది. సో యంగెస్ట్ ఇండియన్ మనకి ఈ విధంగా డెబ్యూట్ చేసిన, ఇంత తక్కువ వయసులో అన్ని ఫార్మాట్లోనూ డెబ్యూట్ చేసిన యంగెస్ట్ ఇండియన్ ఎవరు అంటే మనకి క్రికెటర్ షఫాలి వర్మ. ఇండియన్ షూటర్ రాహి సర్నబోత్ విన్ ద గోల్డ్ ఎట్ ISSF వరల్డ్ కప్ షూటింగ్. మనకి ISSF ప్రపంచ కప్ షూటింగ్లో భారత షూటర్ రాహి సర్నబోత్ స్వర్ణ పథకం అయితే సాధించడం జరిగింది. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ అఫీషియల్లీ లాంచ్డ్ ద విండోస్ 11. మైక్రోసాఫ్ట్ అధికారికంగా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ప్రకటించడం జరిగింది. సో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ మనకి సిస్టమ్ కానీ ల్యాప్టాప్స్ కానీ యూస్ చేసే వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది. మనకి విండోస్ 7 కానీ అంతకుముందు ఓల్డ్ డేస్లో ఇంకా పాతప్పుడు అయితే విండోస్ XP యూజ్ చేసేవాళ్ళం కదా, తర్వాత విండోస్ 7 అని విండోస్ 8 అని ఇప్పుడు ఎక్కువగా విండోస్ 10 అనేది యూస్ చేస్తూ ఉంటారు. సో రీసెంట్గా విండోస్ 7 అయితే మైక్రోసాఫ్ట్ అయితే ప్రకటించడం జరిగింది. సో దీంట్లో అయితే మనకి మొబైల్ యాప్స్ని కూడా డైరెక్ట్గా సిస్టంలో అయితే రన్ చేసే విధంగా కూడా ఇంకా ఇతర ఫెసిలిటీస్ అనేవి కల్పిస్తామని అయితే చెప్పారు. నెక్స్ట్ మావియా సుడాన్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు బి ఇండక్టెడ్ యాజ్ ద ఫ్లైటర్ పైలట్ ఇన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్గా చేరిన జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన తొలి మహిళగా మావియా సుడాన్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ నేవల్ ఫోర్స్ కండక్ట్ జాయింట్ ఎక్సర్సైజ్ ఇన్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్. భారత్ మరియు EU నావికాదళం మనకి యూరోపియన్ యూనియన్ నావికాదళం, భారత నావికాదళం ఇద్దరు కలిపి గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో ఉమ్మడి విన్యాసాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ ద సబ్సోనిక్ క్రూజ్ మిజైల్ నిర్భయ్ ఫ్రమ్ ఒడిస్సా కోస్ట్. మనకి ఒడిస్సా తీరం నుండి సబ్సోనిక్ క్రూజ్ షిప్ అయిన నిర్భయ్ను భారతదేశం విజయవంతంగా పరీక్షించింది. ఇండియా ఫస్ట్ ఇండిజినియస్ ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ IAC నేమ్డ్ ద INS విక్రాంత్ టు బి కమిషన్ ఇన్ 2022. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌకైన INS విక్రాంత్ను 2022లో ప్రారంభిస్తున్నట్లుగా మనకి ప్రకటించడం జరిగింది. SBI జనరల్ ఇన్సూరెన్స్ అండ్ IDFC ఫస్ట్ బ్యాంక్ టైఅప్ ఫర్ బ్యాంక్ అష్యూరెన్స్. SBI జనరల్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అలాగే మనకి IDFC ఫస్ట్ బ్యాంక్ ఇద్దరు కూడా బ్యాంక్ అష్యూరెన్స్ కోసం ఒప్పందం చేసుకోవడం అయితే జరిగింది. సో బ్యాంక్ అష్యూరెన్స్ అంటే ఏంటి అంటే బ్యాంక్ ఎవరైతే ఉంటుందో ఆ బ్యాంక్ అనేది ఇన్సూరెన్స్ పాలసీ అనే వాటిని సెల్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ IDFC ఫస్ట్ బ్యాంక్ దగ్గరికి మనకి కస్టమర్స్ వస్తారు కాబట్టి ఈ IDFC ఫస్ట్ బ్యాంక్ దగ్గరికి వచ్చిన కస్టమర్స్కి వీళ్ళ స్టాఫ్ అనేది SBI జనరల్ ఇన్సూరెన్స్ వాటికి సంబంధించి వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో. సో ఆ కస్టమర్స్కి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ ఇన్సూరెన్స్
ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అనేవి తీసుకుంటారు. సో బ్యాంక్ అనేది ఈ విధంగా ఇన్సూరెన్స్ని సెల్ చేయడానే బ్యాంక్ ఇన్సూరెన్స్ అనేది అనడం జరుగుతుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ హ్యాస్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ పే యువర్ కాంటాక్ట్. ఓకే, మనకి పే యువర్ కాంటాక్ట్ అంటే మనకి మొబైల్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి కదా, డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్కి వెళ్ళి పేమెంట్ చేసే విధంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ అయితే ఫెసిలిటీని తీసుకురావడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద ఆరోగ్యం హెల్త్ కేర్ బిజినెస్ లోన్ టు ప్రొవైడ్ ఎన్హాన్స్ సపోర్ట్ టు ద హెల్త్ కేర్ సెక్టార్ ఎయిమ్ ద పాండమిక్. మనకి కరోనా మహమ్మారి మధ్య ఆరోగ్య సంరక్షణ రంగానికి మెరుగైన సహాయం అందించడం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరోగ్యం హెల్త్ కేర్ బిజినెస్ లోన్ అయితే ప్రారంభించడం జరిగింది. ఎస్బీఐ కార్డ్ పార్ట్నర్ విత్ ఫ్యాబ్ ఇండియా టు లాంచ్ ద ఫ్యాబ్ ఇండియా ఎస్బీఐ కార్డ్. మనకి ఎస్బీఐ కార్డ్ వచ్చి ఫ్యాబ్ ఇండియాతో పార్ట్నర్షిప్ చేసుకుని ఫ్యాబ్ ఇండియా ఎస్బీఐ కార్డ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ జియో అండ్ గూగుల్ క్లౌడ్ టు కొలాబరేట్ ఆన్ 5G టెక్నాలజీ. 5G టెక్నాలజీకి సంబంధించి జియో ఎవరితో కొలాబరేట్ అయింది అంటే గూగుల్ క్లౌడ్. నెక్స్ట్ నికోల్ పాషియాన్ ఎలక్టెడ్ యాజ్ ద ఆర్మేనియా ప్రైమ్ మినిస్టర్. ఆర్మేనియా ప్రధానమంత్రిగా మనకి నికోల్ పాషియాన్ అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ విల్ హైర్ అండ్ లాంచ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఫిజికల్లీ డిసేబుల్ ఆస్ట్రోనాట్. మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి ఫిజికల్లీ డిసేబుల్డ్ ఆస్ట్రోనాట్ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అయితే మనకి లాంచ్ ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ చైనా అఫీషియల్లీ టర్న్డ్ ఆన్ ద ఫస్ట్ 2 జనరేటింగ్ యూనిట్స్ ఆఫ్ బహేటన్ డ్యామ్, ద వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ ఆన్ జిన్షా రివర్ టు స్టార్ట్ జనరేటింగ్ ఎనర్జీ. మనకి జిన్షా నదిపై ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జల విద్యుత్ ఆనకట్ట అయిన బహేటన్ ఆనకట్ట యొక్క మొట్టమొదటి 2 ఉత్పాదక యూనిట్లను చైనా ప్రభుత్వం అధికారికంగా అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఫిలిప్పైన్స్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద గ్రే లిస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF యొక్క గ్రే జాబితాలో ఇటీవల ఫిలిప్పైన్స్ దేశం అయితే చేర్చబడింది. ఇండియా వాజ్ ద 5th లార్జెస్ట్ రిసిప్టెంట్ ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ 2020. మనకి విదేశీ పెట్టుబడులకు సంబంధించి 2020లో మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఇండియా వచ్చి మనకి 5th లార్జెస్ట్గా అయితే నిలవడం జరిగింది UN రిపోర్ట్ ప్రకారం. US వచ్చి మనకి అమెరికా వచ్చి టాప్ ప్లేస్లోను, చైనా వచ్చి సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది. సో టాప్ 2 ప్లేసెస్లో వచ్చి US, చైనా నిలిస్తే ఇండియా వచ్చి 5th లార్జెస్ట్గా అయితే FDIలో నిలవడం జరిగింది 2020 సంవత్సరానికి సంబంధించి అకార్డింగ్ టు ద UN రిపోర్ట్. ఇండియా అఫీషియలీ ఒలింపిక్ థీమ్ సాంగ్ లక్ష్య తేరా సామ్నే హే. ఓకే, లక్ష్య తేరా సామ్నే హే సాంగ్ బై మోహిత్ చౌహాన్ రిలీజ్డ్. భారతదేశం యొక్క అధికారిక ఒలింపిక్ థీమ్ సాంగ్ లక్ష్య తేరే సామ్నే హే. ఓకే, లక్ష్య తేరే సామ్నే హే మోహిత్ చౌహాన్ పాడారు. దీన్ని అయితే అఫీషియల్గా థీమ్ సాంగ్ అయితే ఇండియా రిలీజ్ చేయడం జరిగింది. ఇండియా అండ్ భూటాన్ హ్యావ్ జాయింట్లీ లాంచ్డ్ ద ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్. ఓకే, TIWB. భారతదేశం మరియు భూటాన్ సంయుక్తంగా ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్. ఓకే, ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఇనిషియేటివ్ని ఇండియా మరియు భూటాన్ జాయింట్గా లాంచ్ చేయడం జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అనౌన్స్డ్ ద రిలీఫ్ ప్యాకేజ్ వర్త్ ఆఫ్ 6,28,993 crore అగేన్స్ట్ ద COVID-19. కోవిడ్కి సంబంధించి 6,28,993 కోట్ల రూపాయల విలువైన రిలీఫ్ ప్యాకేజ్ని అయితే మనకి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ప్రకాష్ జావదేకర్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద నట్రాక్స్, ద హై స్పీడ్ ట్రాక్ ఇన్ ఇండోర్ విచ్ ఈస్ ద లాంగెస్ట్ సచ్ ట్రాక్ ఇన్ ఏషియా. భారీ పరిశ్రమల మరియు ప్రభుత్వ సంస్థల మంత్రి ప్రకాష్ జావదేకర్ ఇండోర్లో నాట్రాక్స్ అనే హై స్పీడ్ ట్రాక్ని అయితే ప్రారంభించారు. ఇది ఏషియాలోనే అతిపెద్ద ట్రాక్గా అయితే నిలవనుంది. ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ విర్చువల్లీ ఇనాగ్రేటెడ్ ద జెన్ గార్డెన్ అండ్ కైజాన్ అకాడమీ అట్ అహ్మదాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రిమిసెస్ ఇన్ అహ్మదాబాద్ సిటీలోని అహ్మదాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రాంగణంలో జైన్ గార్డెన్ మరియు కైజన్ అకాడమీని అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విర్చువల్గా అయితే ప్రారంభించడం జరిగింది. విర్చువల్గా అంటే లైక్ వీడియో కాల్ టైప్లో. వరల్డ్ ఫస్ట్ జెనెటికలీ మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ డెవలప్డ్ బై రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాస్ ప్లాంటెడ్ ఇన్ అస్సాం. రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి జన్యుపరంగా మార్పు చెందే రబ్బర్ మొక్కను అస్సాంలో అయితే మనకి ప్లాంట్ చేయడం అయితే జరిగింది. తమిళనాడు గవర్నమెంట్ నేమ్డ్ ద నోబెల్ లారెంట్ ఇస్తర్ డుఫ్లో మరియు ఫార్మర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ యాజ్ ద పార్ట్ ఆఫ్ 5-member ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఫర్ ద స్టేట్. రాష్ట్రానికి చెందిన తమిళనాడు రాష్ట్రానికి 5 సభ్యుల ఆర్థిక సలహా మండలిలో భాగంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మనకి నోబెల్ గ్రహీత అయిన ఎస్తర్ డుఫ్లో అలాగే మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయిన రఘురామ్ రాజన్ అయితే తీసుకోవడం జరిగింది. ఒడిశా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ అనౌన్స్డ్ ద న్యూ స్కీమ్ ఆశీర్వాద్ ఫర్ ద ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ COVID-19 ఆర్ఫాన్స్. COVID-19కి సంబంధించి అనాథల అలాగే విద్య, ఆరోగ్యం మరియు నిర్వహణ కోసం ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మనకి ఆశీర్వాద్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగింది.
The government of India, along with the government of Mizoram, has signed the $32 million loan agreement with the World Bank for the Mizoram Health System Strengthening Project. మిజోరాం హెల్త్ సిస్టమ్ బలోపేత ప్రాజెక్ట్ కోసం భారత ప్రభుత్వం మరియు మిజోరాం ప్రభుత్వంతో కలిసి ప్రపంచ బ్యాంక్తో $32 మిలియన్ రుణ ఒప్పందంపై అయితే మనకు ఒప్పందం చేసుకోవడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ అప్రూవ్డ్ ద $125 మిలియన్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ కేరళ. కేరళ రాష్ట్రానికి $125 మిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రపంచ బ్యాంక్ అయితే ఆమోదించడం జరిగింది. గోవా బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు గో ర్యాబిస్ ఫ్రీ. మనకి ర్యాబిస్ రహితంగా మనకి రూపొందిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే మనకి గోవా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ స్టార్టెడ్ ఏ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సాల్ట్ ప్రోగ్రామ్ టు ట్రాన్స్ఫార్మ్ ఫౌండేషనల్ లెర్నింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఫర్ విచ్ ద వరల్డ్ బ్యాంక్ హ్యాస్ అప్రూవ్డ్ ద లోన్ ఆఫ్ $250 మిలియన్. ప్రభుత్వ పాఠశాలలో పునాది అభ్యాసాన్ని మార్చడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహాయక ఆంధ్ర యొక్క అభ్యాస పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికోసం ప్రపంచ బ్యాంక్ $250 మిలియన్ రుణాన్ని అయితే అందిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ డే, ఐక్యరాజ్య సమితి ప్రజాసేవ దినోత్సవం 23 జూన్ జరుపుకుంటాం. 2021 యొక్క థీమ్ వచ్చి ఇన్నోవేటింగ్ ద ఫ్యూచర్ పబ్లిక్ సర్వీస్, న్యూ గవర్నమెంట్ మోడల్స్ ఫర్ ఎ న్యూ ఎరా టు రీచ్ ద SDGs. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే, అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం 23 జూన్ జరుపుకుంటాం. 2021 యొక్క థీమ్ వచ్చి స్టే హెల్తీ, స్టే స్ట్రాంగ్, స్టే యాక్టివ్ విత్ ద #ఒలింపిక్ డే వర్కౌట్ ఆన్ ద 23rd జూన్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ విడోస్ డే, అంతర్జాతీయ వితంతుల దినోత్సవం కూడా 23 జూన్ అయితే జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ సీ ఫేరియర్, సముద్రయాన అంతర్జాతీయ దినోత్సవం అనేది జూన్ 25 జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ వచ్చి సీ ఫేరియర్స్ ఎట్ ద కోర్ ఆఫ్ షిప్పింగ్స్ ఫ్యూచర్. జూన్ 26 చూసుకుంటే ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ ద డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ అయితే జూన్ 26 జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ వచ్చి షేర్ ఫ్యాట్స్ ఆన్ డ్రగ్స్, షేవ్ లైవ్స్. ఇంటర్నేషనల్ డే ఇన్ సపోర్ట్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టార్చర్ వచ్చి 26 జూన్ జరుపుకుంటాం. మైక్రో స్మాల్ అండ్ మీడియం సైజ్ ఎంటర్ప్రైజెస్ డే, MSME డే 27 జూన్ జరుపుకుంటాం. 2021 యొక్క థీమ్ వచ్చి MSME 2021 కీ టు ఎన్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ రికవరీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ట్రాపిక్స్ వచ్చి 29 జూన్ అయితే జరుపుకుంటాం. నెక్స్ట్ జూన్ 29 నేషనల్ స్టాటిస్టిక్స్ డే, జాతీయ గణాంకాల దినోత్సవం జూన్ 29 జరుపుకుంటాం. ఇది యాక్చువల్గా ఎవరు బర్త్ యానివర్సరీ డే జ్ఞాపకార్థంగా జరుపుకుంటాం అంటే ప్రొఫెసర్ PC మహల్నోబిస్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే, అంతర్జాతీయ గ్రహశాఖల దినోత్సవం 30 జూన్ అయితే జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం అంతర్జాతీయ దినోత్సవం వచ్చి 30 జూన్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. సో మొత్తం కంప్లీట్గా జూన్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ మీద అయితే నేను ఆల్రెడీ సపరేట్గా వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడడం అంటే చూడండి. ఎవ్రీ మంత్ కూడా ఆ మంత్ కంప్లీట్ ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. అలాగే మంత్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ మంత్ మీద టాపిక్ వైజ్గా ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే త్వరలో జరుగుతుంది. సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే వీడియోకి లైక్, కామెంట్, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే మనకి సోషల్ మీడియా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అలాగే ట్విట్టర్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు లేదా డైరెక్ట్గా మనకి టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగోని చూసి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.